కుమారి ఆంటీ ఈ పేరు తెలవనోళ్ళు ఎవ్వరు లేరు అనుకుంటా. మీని మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. కథం ఈ ఒక్క డైలాగ్ తోని రోడ్డు పక్క పొంటి మీల్స్ అమ్ముకునే ఆంటీని సెలబ్రిటీ చేసి పాడేసింది సోషల్ మీడియా క్రేజ్. హీరో హీరోయిన్లు కొంతమంది సెలబ్రిటీలు ఎవరెవరో పోయి ఆమె తన కడుపార తినొచ్చిరు. ఇక ఇప్పుడు సోను సూద్ సార్ కూడా ఓ మల్క ఆంటీని అట్కాయించి పోదామని పోయింది. ఏ బాబు జరుగురి ఆ గొప్ప మనసున్న మనిషి రియల్ హీరో మన సోను సూద్ సార్ దిగిండుగా. ఈ క్రేజు ఫాలోయింగ్ చూస్తురా ఎట్లుందో, నడవ సందు కూడా ఇస్తలేరు కదా. కుమారి ఆంటీని చూస్తురా ఆనందంలో ఎట్లా మురిచిపోతుందో, మాటలు కూడా వస్తలేనట్టున్నాయి కదా ఆంటీకి ఆనందంలా. అయితే సార్ హైదరాబాద్ లో షూటింగ్ వచ్చిండు. గిట్లనే ఎవరో ఉండి సార్ గిడ కుమారి ఆంటీ తాన ఫుడ్ మంచిగా ఉంటది సార్ పోయొద్దామంటే వెళ్ళిండిగా. జరసేపు ఆంటీ తోటి మాట్లాడి మంచి షెడ్ అరుచుకొని అటెనక సన్మానం కూడా చేసిండు. సార్ హిందీలో ఇడ ఫుడ్ మంచిగా ఉంటది, ఆంటీ గురించి మస్తు తిన్నాం, ఈమె అందరు ఆడోళ్లకు ఆదర్శం అని సార్ చెప్తే వచ్చిరాని హిందీలో ఆంటీ కూడా చాలా సంతోషంగా ఉంది సారు మీరు వచ్చుడని మస్తుగా మురిచిపోయింది. ఓ దిక్కు సార్ కెమెరాకు ఫోజులు ఇచ్చి మాట్లాడుతుంటే వెనకాల మందిని చూడురు ఎట్లొడుతురో. ప్లీజ్ నానా వద్దు నానా 5 నిమిషాలు నానా అనుకుంటా ఆంటీ ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఎవ్వలిన్లే. ఇక పోయే ముంగట అలా పిల్లలను సార్కు పరిచయం చేసి ఏం చదువుతుర్రో చెప్పిందిగా. చూసిరుగా కుమారి ఆంటీ క్రేజు ఎట్లా పెరిగిందో సోషల్ మీడియాలో ఒక్క డైలాగ్ చేయంగా అట్లుందిగా కాలం. So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty ji, कैसा लग रहा है आज आपको? अच्छे है। अच्छा है? अच्छे है, बहुत अच्छे। तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। हाँ, नॉन वेज है, वेज है। वेज है? పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది కదా కార్ పార్టీ పరిస్థితి. ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు వరుసలు కట్టిండ్రు. పవర్ లేని కార్ పార్టీలా ప్రజాసేవ చేసుడు మనతోటి అయితలేదని, మెరుగైన ప్రజాసేవ చేయాలనంటే అధికార పార్టీలు ఉండుడే కరెక్ట్ అని అందరు కార్లకెళ్ళి చేయి పట్టుకొని దుంకుతుర్రు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీలొంత వచ్చింది. అర్ధరాత్రి రాజకీయాల్లో అలజడ అయింది. కార్ పార్టీకి సాకిచ్చిరు 6 ఎమ్మెల్సీలు. 1 గంటకు పోయి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నారు. దండవిటలు, ఎంఎస్ ప్రభాకరు, భానుప్రసాద్, సారయ్య, ఎగ్గె మల్లేశము, బుగ్గారపు దయానందు అందరు పోయి సీఎం సార్ ఢిల్లీకి రాగానే కాంగ్రెస్ లో చేరిరు. పాపం వీళ్ళంతా కూడా ప్రజాసేవ చేసేందుకు పరితపించిపోయి అధికార పార్టీలో చేరిరట. వాడకట్టుకు వార్డు మెంబర్లుగా కూడా గెలివని దండుగోళ్లను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్సీలను చేస్తే గిట్ల పోతారా మీరు అని కార్ పార్టీలు మండిపడుతున్నారు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు చేసిర్రు. పోయినోళ్ళంతా నెత్తి మీద రూపాయి పెట్టినా ఎవ్వరు కొనలేని ఓఎల్ఎక్స్ పీసులు, పట్టుమని 10 ఓట్లు కూడా రా వాళ్ళతోటి అని మస్తు గరమవుతున్నారు. ఇక ఇది ఇట్లుండగానే ఇలా తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిండు కేటీఆర్ సారు. కార్పొరేటర్లు, సిటీ ఎమ్మెల్యేలను పిలిచిండు. అయితే ఇలా 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిర్రు. వీళ్ళంతా కూడా ఇంకో వారం 10 రోజుల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చురు అని అంటున్నారు. ఇలా తలసాని సీన్ సార్ తోటి సహా కాలేరు వెంకటేష్, అరికపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, ముఠా గోపాలు, బండారు లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరుతారన్న మాట వినబడుతున్నది. కీలక మీటింగ్ అని తెలిసినా కూడా వీళ్ళంతా డుమ్మా కొట్టే వరకు అనుమానాలే నిజమయ్యే తట్టున్నాయి. ఇక ఇదిట్లుంటే ఇప్పటికే పార్టీ మారిన జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. రేపటి మీటింగ్ లో మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాలు చేసేందుకు డిమాండ్ చేసుకుంటా అవిశ్వాసం పెట్టాలని డిసైడ్ చేసింది కేటీఆర్ సారు. మరి తెలంగాణ రాజకీయం ముంగట ఇంకెంత రసవత్తరంగా మారుతుందో చూడాలిగా.